హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అరణ్య పర్వం ద్వితీయాశ్వాసంలోని నలదమయంతుల యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఆ ప్రకారంగా ఆ కథకుడు అయిన సూతుడు సౌనకాది మహామునులకు మహాభారత కథను చెప్పసాగాడు. ఒకరోజు బృహద్వసుడు అనే మహాముని అడవిలో ఉన్న పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మహామునికి అతిథి సత్కారాలు గావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలన్నీ చెప్పుకున్నాడు. మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకొని అరణ్యాలలో మా వలె బాధలు పడ్డవారు ఇతర రాజులు ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి తెలపండి అని అడిగాడు. అప్పుడు మనకి బృహద్రథ మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ధర్మజ, నీవు కష్టములు పడుతూ అడవిలో ఉన్న నీ వెంట నీ అన్నదమ్ములు, విప్రులు, నీ భార్య ఉన్నారు. నీకు రథాలు, పరివారము ఉన్నాయి. కానీ పూర్వకాలంలో నలుడు అనే మహారాజు నీ వలనే జూదమాడి పుష్కరునకు తన రాజ్యాన్ని అర్పించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు అని చెప్పాడు. దానికి ధర్మజుడు, మహాత్మా, దయచేసి నాకు నలుని కథ వివరించండి అని అడిగాడు. దానికి ఆ మహర్షి ఇలా చెప్పసాగాడు. నిషాద దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. అతను తన పరాక్రమం చేత ఎన్నో దేశాలు జయించాడు. ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. కానీ అతనికి జూదము అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలోనే విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు. వారికి దమనుడు అనే మహాముని వరము వలన దమయంతి అనే కూతురు, దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. మనకిక్కడ గమనించాల్సిన విషయాలు, మన నలమహారాజు ఏ దేశాన్ని పరిపాలిస్తుంటాడు? నిషాద దేశాన్ని. మన దమయంతి ఎవరి కూతురు? భీముడు అనే రాజు కూతురు. ఆయన విదర్భ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట. తర్వాత దమయంతి సౌందర్యవతి, అందగత్య, గుణవతి. దమయంతి నలుని గుణగణాల గురించి విన్నది. అలాగే నలుడు కూడా దమయంతి సద్గుణముల గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురిలో ప్రేమ అంకురించింది. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఒక హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. నలుడు ఆ హంసలను చూచి ముచ్చటపడ్డాడు. ఆ గుంపులో నుండి ఒక హంసను పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తమ తోటి హంసను విడిచి పోలేక ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. నలుని చేతికి చిక్కిన హంస మానవ భాషలో ఇలా చెప్పింది: ఓ మహారాజా, నీవు నీ మనసులో దమయంతి అనే రాజకుమారిని ప్రేమిస్తున్నావు. నీవు నన్ను విడిచిపెడితే నేను ఆమె వద్దకు వెళ్ళి నీ గురించి, నీ గుణగణాల గురించి, నీ అందచందాల గురించి చెప్తాను. నీ మీద అనురాగము కలిగేటట్టు చేస్తాను అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనందించాడు. ఆ హంసను విడిచిపెట్టాడు. అన్నమాట ప్రకారం ఆ హంస ఇప్పుడు మన విదర్భ దేశానికి ఎగిరిపోయింది. దమయంతి అంతఃపురానికి చేరి దమయంతి ముందు తిరిగాడసాగింది. దమయంతి తన చెలులతో అక్కడ విహరిస్తూ ఉంది. హంసలను చూచి ముచ్చటపడింది. చెలికత్తెలతో చేరి ఆ హంసలను పట్టుకుంది. విధివశాత్తు నలుని చేత పంపబడిన హంసను దమయంతి పట్టుకుంది. ఆ హంస దమయంతిని చూచి, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను.
నలుడు అందగాడు, సద్గుణవంతుడు, నీకు తగినవాడు. నీకు ఉన్న అందము, సంపద, సద్గుణములు నీవు నలునికి భార్య అయితేనే గాని రాణించవు అని పలికింది. దానికి దమయంతి ఎంతో సంతోషించింది. ఓ హంస, నీవు నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నా గురించి కూడా నలునికి చెప్పవా అని అడిగింది. అలాగే అని ఆ హంస ఇప్పుడు విదర్భ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళాలి? నలుని పరిపాలిస్తున్నటువంటి దేశమైన నిషాద దేశానికి వెళ్ళాలి. నిషాద దేశానికి వెళ్ళి దమయంతి గురించి నలునికి చెప్పింది. నల దమయంతులు ఇద్దరూ ఒకరి మీద ఒకరు మదన తాపంతో బాధపడుతున్నారు. ఆ విషయం మన దమయంతి తండ్రి గారైనటువంటి భీమరాజుకు చెలికత్తెల ద్వారా తెలిసింది. అప్పుడు దమయంతి తండ్రి ఆయన భీమరాజు తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు. అందరూ రాజులకు ఆహ్వానాలు పంపాడు. అందరూ రాజులు దమయంతి స్వయంవరానికి వచ్చారు. నలుడు కూడా అందరితో పాటు స్వయంవరానికి వెళ్తూ ఉన్నాడనమాట. ఈ విషయం స్వర్గ లోకాధిపతి అయిన ఇంద్రునికి తెలిసింది. ఇంద్రుడు కూడా దిక్పాలకులు ఉన్నారు కదా, ఆ దిక్పాలకులతో కలిసి దమయంతి స్వయంవరానికి బయలుదేరాడు. మార్గంలో వారికి నలుడు కనిపించాడు. ఇంద్రుడు నలుని చూచి, నిషాద రాజా, నీవు మాకు దూతగా ఒక పని చేయాలి అని అడిగారు. సరే, అలాగే చేస్తాను, కానీ మీరు ఎవరు? నేను మీకు ఏం చేయాలి అని అడిగాడు నలుడు. అప్పుడు ఇంద్రుడు నలుని చూచి, నేను ఇంద్రుడును, వీరు దిక్పాలకులు. మేము దమయంతి స్వయంవరానికి వెళ్తున్నావు. నీవు ముందుగా పోయి దమయంతితో మా గురించి చెప్పి ఆ కోమలి మమ్మల్ని వరించేటట్టు చేయాలి అని అన్నారు. దానికి నలుడు, అయ్యో, ఇది మీకు ధర్మమా? నేను కూడా అదే స్వయంవరానికి వెళ్తున్నాను కదా అని అన్నాడు. దానికి ఇంద్రుడు, నీవు మాకు మాట ఇచ్చావు, మాట తప్పకూడదు. ఇది దేవతా కార్యము, నీవు చేయగలవు. దమయంతి అంతఃపురం ఎలా ప్రవేశించాలా అని నీవు సంకోచించవలదు. మా మహిమ చేత నిన్ను ఎవ్వరూ అడ్డు పెట్టరు అని అన్నాడు. చేసేది లేక నలుడు దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించాడు. దమయంతిని మొట్టమొదటిసారిగా చూచాడు. తాను హంస వలన విన్న దానికంటే ఎక్కువ సౌందర్యవతి అని అనుకున్నాడు. నలును చూచి దమయంతి, ఆమె చెల్లెలు ఆశ్చర్యపోయారు. దమయంతి నలును చూచి, మహాత్మా, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలోకి ఎవ్వరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది. దానికి నలుడు, దమయంతి, నా పేరు నలుడు, నేను దేవదూతగా వచ్చాను. ఇంద్రుడు, దిక్పాలకులు నన్ను తమ దూతగా నీ వద్దకు పంపారు. వారిలో ఒకరిని నీవు వరించాలి అని చెప్పమన్నారు అని అన్నాడు. అప్పటికే దమయంతి నలుని గురించి విన్నది. ఇప్పుడు అతని అందచందాలు కనులారా చూస్తూ ఉన్నది. కానీ అతని మాటలు ఆమెకు కష్టం కలిగించాయి. అయ్యా, నేను మానవకాంతను, వారు దేవతలు. వారికి నమస్కరించవలసిన దానిని వారిని ఎలా వరించను? ఇది ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు నిన్ను, నీ గుణగణాలను మనస్సులో ధ్యానిస్తున్నాను. నా తండ్రి గారు తమరుని ఇక్కడికి రప్పించడానికే ఈ స్వయంవరాన్ని ప్రకటించారు. కాబట్టి మీరే నా భర్త. నన్ను భార్యగా స్వీకరించండి. లేని ఎడల నేను బలవంతంగా నా ప్రాణాలు తీసుకుంటాను, కానీ ఇతరులను వరించను అని ప్రార్థించింది దమయంతి. అదేమిటి దమయంతి? దేవతలు మరణము లేనివారు, ఐశ్వర్యము కలవారు. వారిని వదిలి జరా మరణములకు ఆలవాలమైన ఈ శరీరధారణైన నన్ను వరించడం కోరుకొనవచ్చునా అని అన్నాడు నలుడు.
ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందర నేను ఆ దేవతలను ప్రార్థించి నిన్ను వారి సమక్షంలోనే వివాహమాడుతాను. అప్పుడు నీకు దేవతల పని చేయలేదు అన్న దోషము ఉండదు అని పలికింది. అవే మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు మమ్మల్ని దమయంతి ఎలా వరించదో చూస్తాము అని పలికి అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవర మండపంలో ఒకేసారి 5 నలులు కనిపించారు. అందరూ ఆశ్చర్యపోయారు. దమయంతి వరమాల పట్టుకొని వచ్చింది. 5 నలులను చూచింది. మనసులో దేవతలను ధ్యానించింది. ఓ దేవతలారా, నాకు నలులను గుర్తుపట్టడంలో సహకరించండి. మీ నిజస్వరూపాలతో కనిపించండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించారు. తమ నిజస్వరూపాలను పొందారు. దమయంతి నలుని గుర్తుపట్టింది. నలుని మెడలో పూలమాల వేసి అందరి సమక్షంలో నలుని తన భర్తగా వరించింది. నల దంపతులకు అత్యంత వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు ఎన్నో వరాలు అనుగ్రహించారు. వారు స్వర్గానికి వెళ్తుండగా దారిలో వారికి కలిపురుషుడు కనిపించాడు. ఎవరు కనిపించారు? కలిపురుషుడు. ఇంద్రుడు కలిని చూచి ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. భూలోకంలో దమయంతి స్వయంవరం జరుగుతూ ఉంది కదా, దానికి పోతున్నాను అని చెప్పాడు. ఆ మాటలకు వారు నవ్వారు. దమయంతి స్వయంవరం జరిగిపోయింది. ఆమె నలమహారాజును వరించింది, వివాహమాడింది అని చెప్పారు. కలికి కోపం వచ్చింది. నలుణ్ణి రాజ్యభ్రష్టుని చేసి నలదమయంతులకు వియోగం కల్పించడానికి నిశ్చయించాడు. కానీ నలుడు ధర్మాత్ముడు. అతనిలో ప్రవేశించడానికి చాలా కాలం దాకా కలికి అవకాశం చిక్కలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన అనంతరం పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారంగా కలి నలునిలోకి ప్రవేశించాడు. తరువాత నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి దూత వ్యసనం ఉందని, అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలుచుకోవచ్చునని నమ్మబలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో సహా నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదం ఆడడానికి ఒప్పుకున్నాడు. జూదం మొదలైంది. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు. కానీ ఆట మానలేదు. తన సమస్తం ఓడిపోయేదాకా ఆడుతూనే ఉన్నాడు. కలి ప్రభావం. ఇది చూచి దమయంతి దుఃఖించింది. ఓడే కొద్దీ పోయినది గెలవాలని మత్సరం పెరుగుతుంది. నేను ఏం చేయలేను అని సరిపెట్టుకుంది. అన్ని ఆటలలో పుష్కరుడు గెలుస్తున్నాడు, నలుడు ఓడిపోతున్నాడు. ఓటమి తథ్యం అని అనుకున్నది దమయంతి. సారథిని పిలిచి తన కుమారుడు ఇంద్రసేనుణ్ణి, కుమార్తె ఇంద్రసేనను విదర్భలో ఉన్న తన తండ్రి వద్దకు పంపింది. మనకి దమయంతులకి ఒక కొడుకు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఉంది. కుమారుడు వచ్చి మనకి ఇంద్రసేనుడు, కుమార్తె వచ్చి ఇంద్రసేన. తర్వాత నలుడు తన రాజ్యాన్ని, సంపదలను కోల్పోయాడు. నగరాన్ని విడిచి వెళ్ళాడు. నగరం వెలుపల 3 రోజులు ఉన్న జూదంలో రాజ్యాన్ని కోల్పోయిన నలుని చూడడానికి ఎవ్వరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు నలుడు. ఆకాశంలో ఒక పక్షుల గుంపు కనిపించింది. నలుడు తన పైన ఉన్న వస్త్రాన్ని తీసి వాటి మీదకి విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. పక్షి కోసం గుడ్డ విసిరితే గుడ్డ కూడా పోయిందని పరితపించాడు. తన భార్య దమయంతి చీర కొంగుని పైవస్త్రంగా వాడుకున్నాడు. ఆ దుస్థితి చూచి దమయంతి, ఇక్కడ 4 మార్గాలున్నాయి. ఇది
నీ పుట్టిల్లు విదర్భకు పోయేదారి, ఇది దక్షిణ దేశాలకు పోయేదారి, ఇది కోసల దేశానికి పోయేదారి, ఇది ఉజ్జయినికి పోయేదారి. వీటిలో మనకు అనుకూలమైన మార్గం ఏదో చెప్పు, ఎందుకంటే నీవు నాతో పాటు అడవుల్లో కష్టాలు పడలేవు. నీవు నీ తండ్రి దగ్గరకు పోయి సుఖంగా ఉండు అని చెప్పాడు. అవును నాదా, మనం విదర్భకు పోయి సుఖంగా ఉందాము అని చెప్పింది. కానీ దమయంతి, నలమహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని ఇప్పుడు రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాలలో కన్నా పెద్ద రోగం దుఃఖం. దానికి పరమ ఔషధం భార్య చెంత ఉండటం. అందుకని నీ పక్కనే ఉంటే నాకు ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి అన్నాడు నలుడు. నిజమే మహారాజా, అందుకనే నేను ఎల్లప్పుడూ మీ వెంటనే ఉండటానికి అనుగ్రహించండి అని వేడుకుంది. సరే అన్నాడు నలుడు. ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తలపెట్టుకొని దమయంతి నిద్రపోతూ ఉంది. ఆమెను చూచి నలుడు, ఈ సుకుమారి నాతో అడవుల్లో అష్ట కష్టాలు పడుతూ ఉంది, నా వెంట ఉండబట్టి కదా ఈమెకు ఇన్ని కష్టాలు. నేను లేకపోతే ఈమె తన పుట్టింటికి వెళ్ళి సుఖంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ భార్యను విడిచి వెళ్ళడానికి అతనికి కాళ్ళు ఆడలేదు. ఎంతోసేపు మనసు ఊగిసలాడింది. కడకు ఆమెను వదిలి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. తాను ధరించిన ఆమె చీరను చించి తన భాగాన్ని తీసుకొని ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. నిద్రలేచిన దమయంతి భర్తను కానక దుఃఖించింది. తన భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతుడు వచ్చి తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు. నీవు ఎవరు? ఒంటరిగా ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. కల్లా కపటం తెలియని దమయంతి జరిగిందంతా చెప్పింది. దమయంతి దిక్కులేనిది అని తెలుసుకున్నాడు కిరాతుడు. దమయంతి అందాన్ని చూసి మోహించాడు. ఆమెను తాకబోగా దమయంతి అతన్ని భస్మం అయిపోగాక అని శపించింది. ఆమె శాప ప్రభావం వల్ల ఆ కిరాతుడు కాలి బూడిదయ్యాడు. తరువాత తన మనసులో భర్త నలను ధ్యానించుకుంటూ దమయంతి అడవిలో దారి తెన్ను తోచక ప్రయాణిస్తూ ఉంది. ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. అక్కడ వశిష్ఠుడు, వామదేవుడు, వాలకిల్లులు, భృగువు, నారదుడు మొదలగైన మహర్షులతో సమానమైన ఋషిపుంగవులను చూచింది. వారు ఆమెను చూచి, అమ్మా, నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. మహానుభావులారా, నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నాకు భర్తృవియోగం కలిగింది. నా భర్త ఎటు వెళ్ళాడో మీరు చెప్పగలరా? నేను నా భర్త లేనిదే జీవించలేను అని చెప్పింది. అమ్మా, నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది, చింతపడకు అని చెప్పి ఆ ఋషులందరూ వెళ్ళిపోయారు. తర్వాత దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుకుతూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో ఒక బాటసారుల గుంపు కనిపించింది. అందులో ఉన్న జనులు కొందరు ఆమెను పిచ్చిది అని అపహాస్యం చేశారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న ఒక వ్యాపారి ఆమె గురించి వివరాలు సేకరించాడు. అమ్మా, ఈ అడవిలో మేము నలులను చూడలేదు, కానీ మేము చేది నగరానికి వెళ్తున్నాము అని చెప్పాడు. అయితే నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పింది దమయంతి. ఆ వ్యాపారి అలాగే అని దమయంతిని తమ వెంట తీసుకువెళ్ళాడు. ఒకరోజు రాత్రి గుంపులోని వారందరూ నిద్రిస్తుండగా అడవిలోని ఏనుగుల గుంపు ఒకటి వచ్చి వారిని తొక్కేసింది. చాలామంది మరణించారు. అది చూచి దమయంతి దుఃఖించింది. అయ్యో, దురదృష్టవంతురాలిని, నన్ను ఆ ఏనుగులు చంపవచ్చు కదా అని ఏడ్చింది. చావగా మిగిలిన వారిలో ఉన్న బ్రాహ్మణులు ఆమెను ఓదార్చారు. తమ వెంట తీసుకొని వెళ్ళారు. అలా వారితో ప్రయాణించి దమయంతి చేద దేశ రాజధాని అయిన సుబాహుపురానికి చేరింది. వల్లంతా దుమ్ము కొట్టుకుపోయిన దమయంతి
అలా పురవీధుల్లో వెళ్తుంటే రాజమాత చూచింది. తన దాసిని పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో, అమ్మా నీవెవరు? చూడబోతే రాచకళ ఉట్టిపడుతుంది, ఎవరమ్మా నీవు అని అడిగింది. దానికి దమయంతి, అమ్మా నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు, నన్ను అడవిలో విడిచి వెళ్ళిపోయాడు, ఆయన్ను వెతుకుతూ తిరుగుతున్నాను అని మాత్రం చెప్పింది. అమ్మా ఇంక నుంచి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు, నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను, నీ భర్త ఎక్కడ ఉన్నాడో వెతికిస్తాను అని చెప్పింది. దానికి దమయంతి, అమ్మా అలాగే ఉంటాను, కానీ నే సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తిన్ను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను, కేవలం నా భర్తను వెతకడానికి వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడతాను, అలాగైతేనే నేను నీ వద్ద ఉంటాను అని చెప్పింది. దానికి రాజమాత అంగీకరించింది. దమయంతిని తన కూతురు సునంద వద్దకు పంపింది. అప్పటి నుండి దమయంతి అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు దమయంతి చేది దేశంలో ఉందన్నమాట. అక్కడ దమయంతిని వదిలి వెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తున్నాడు. ఒకరోజు ఆ అడవిలో దావానలం వ్యాపించింది. అడవంతా దహించి వేస్తుంది. ఆ మంటల మధ్య నుండి రక్షించండి రక్షించండి అనే ఆర్తనాదం వినపడింది. ఆ ఆర్తనాదాన్ని విన్న నలుడు ఆ వైపుకు వెళ్ళాడు. ఆ అగ్నికిల మధ్య ఒక నాగకుమారుణ్ణి చూచాడు. వెంటనే ఆ పాముని రక్షించాడు. కానీ ఆ పాము అతన్ని కాటువేసింది. ఆ పాము విషానికి నలుడి రూపం మరీ రూపంగా మారిపోయిందన్నమాట. అప్పుడు ఆ పాము తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. నలమహారాజా, నా పేరు కర్కోటకుడు, నేను నిన్ను కాటు వేశానని బాధపడుకు, నీకు మంచి జరగడానికి అలా కాటు వేశాను. ఇప్పుడు నిన్ను ఎవరో గుర్తించరు. ఈ అడవిలో ఏ విషసర్పం కరిచినా నీకు బాధ కలగదు, నీకు అన్నిటా విజయం కలుగుతుంది. నా భార్య కాదు, నీ భార్య నీకు దక్కుతుంది. నీ రాజ్యం మరలా నీకు సంక్రమిస్తుంది. నీకు ఎప్పుడు నీ నిజ రూపం కావాలన్నా నన్ను తలుచుకో. అప్పుడు నీ వద్దకు ఒక వస్త్రం వస్తుంది. దానిని నువ్వు కప్పుకుంటే నీకు నీ పూర్వాకృతి వస్తుంది. నలచక్రవర్తి, నీకు మరొక విషయం చెప్తాను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాక వంశకరుడకైన ఋతుపర్ణుని రాజ్యం ఉంది. ఇక్ష్వాక వంశానికి చెందిన ఋతుపర్ణుని రాజ్యం ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని కొలువులో రథసారథిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయము అనే విద్యను ఇచ్చి అతని వద్ద నుండి అక్షహృదయము అనే విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోయాడు. ఆ ప్రకారం నలుడు ఋతుపర్ణుని వద్దకు వెళ్ళాడు. రథసారథిగా చేరాడు. పైగా వంటశాలలో చేరి రుచికరమైన పదార్థాలు వండి పెట్టడం సాగించాడు. నలుడికి జీవలుడు అనే వంటవాడు సహాయకుడిగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నలుడు అనుక్షణం తన భార్య అయిన దమయంతిని తలుచుకుంటూ దుఃఖిస్తున్నాడు. ఒకరోజు ఒంటరిగా దమయంతిని తలుచుకుంటూ ఉండగా అది జీవలుడు విన్నాడు. ఈ వికృత రూపుడికి గూనివాడికి ప్రియురాల, వింతగా ఉంది. వీడే ఇంత కురూపి అయితే వీడి భార్య ఎంత కురూపిగా ఉంటుందో అనుకుంటూ నలుడు వద్దకు వెళ్ళి విషయం అడిగాడు. దానికి నలుడు, అయ్యో నాకు ఒక ప్రేయసి కూడానా? ఇదివరకు నాకు తెలిసిన సైనికుడు ఒకడు తన భార్యను పోగొట్టుకొని ఎంత వెతికినా కానక దుఃఖిస్తుంటే అది చూచి నేను వాడిని అనుకరిస్తున్నాను అని అన్నాడు. విదర్భ దేశంలో ఉన్న భీమునికి నలుని గురించి వివరాలు తెలిసాయి. తన కూతురు అల్లుడు ఎక్కడ ఉన్నారో తెలియక పరితపిస్తున్నాడు. వారిని వెతకడానికి నలుదిక్కులకు బ్రాహ్మణులు పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. అందులో ఒక బ్రాహ్మణుడు చేదిపురానికి వచ్చాడు. అక్కడ రాచనగరులో సైరంధ్ర వృత్తిలో ఉన్న దమయంతిని చూచాడు. ఆమె నుదుటి మీద ఉన్న పుట్టుమచ్చ వలన ఆమెను దమయంతిగా పోల్చుకున్నాడు. ఆమె వద్దకు వెళ్ళి,
ఈ నుదుటి మీద పుట్టుమచ్చ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆమె వద్దకు వెళ్ళి, అమ్మ, నేను నీ తండ్రి భీముని వద్ద నుండి వస్తున్నాను. నీ తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు, అనుక్షణం నిన్నే తలుచుకుంటున్నారు. అమ్మ, నేను నీ సోదరుని మిత్రుడును, నా పేరు సుదేవుడు అనే బ్రాహ్మణుడు అని చెప్పాడు. అది విని దమయంతికి దుఃఖం పొల్లుకు వచ్చింది. దమయంతి దుఃఖించడం చూచి రాజమాత ఆమె వద్దకు వచ్చింది. ఆ బ్రాహ్మణుడు చూచి, బ్రాహ్మణోత్తమ, ఈమె ఎవరు భార్య, ఎవరు కూతురు, ఈ విధంగా ఉండడానికి కారణమేమి అని అడిగింది. దానికి ఆ బ్రాహ్మణుడు, అమ్మ, ఈమె విదర్భ రాజకుమార్తె నలచక్రవర్తి భార్య, పేరు దమయంతి. ఈమె భర్త విధివశాత్తు తన రాజ్యంను పోగొట్టుకున్నాడు, అడవులు పాలయ్యాడు. ఈమె తండ్రి వీరిని వెతకడానికి మమ్మల్ని పంపాడు. ఆ ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను. ఈమె నుదుటి మీద ఉన్న పుట్టుమచ్చ ఆధారంగా ఈమెను గుర్తుపట్టాను అని చెప్పాడు. ఇది విన్న రాజమాత దమయంతిని కౌగిలించుకుంది. దమయంతి, నీవు నా పుత్రికా సమానురాలు. నేను నీ తల్లి దశర్ణరాజు పుత్రికులము. నీ తల్లి విదర్భ దేశాధీశుని వివాహమాడింది. నేను వీరబాహుని వివాహం చేసుకున్నాను అని చెప్పింది. అంతా సంతోషంగా గడిపారు. తరువాత తన పుట్టింటికి ప్రయాణం అయింది దమయంతి. రాజసౌధంలో ఉన్న భర్త వియోగంతో బాధపడుతూ ఉంది దమయంతి. ఒకనాడు దమయంతి తన తండ్రితో, నా భర్త కోసం తక్షణం వెతికించండి, ఆయన లేకపోతే నేను బతకడం వృధా అని చెప్పింది. భీముడు వెంటనే నలుని వెతకడానికి బ్రాహ్మణులు పంపాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది, అయ్యలారా, నా భర్త ఒకప్పుడు చక్రవర్తి, అయినా ప్రస్తుతం అసమర్థుడు, మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్ళి అక్కడ రాజసభలలో ఈ విధంగా ప్రకటించండి, నీవు నిత్య సంధుడు, కానీ నీ సతిని వంచావు, ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళిపోయావు. అలా చేయడం నీకు ధర్మమా? నీ భార్య మీద కరుణ చూపు అని చెప్పండి. ఈ మాటలకు ఎవరన్నా రోషం వచ్చి సమాధానం చెప్తే అతను నా వద్దకు తీసుకురండి అని చెప్పింది. ఆ బ్రాహ్మణులు ఆమె చెప్పిన ప్రకారం చేస్తామని చెప్పి నలుదిక్కులకి నలును వెతకడానికి బయలుదేరారు. అందరూ తిరిగి వచ్చి నలుడు కనపడలేదని చెప్పారు. వారిలో పర్ణాదుడు అనే విప్రుడు మాత్రం దమయంతితో, అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యానికి వెళ్ళాను, నువ్వు చెప్పినట్టే చెప్పాను. అక్కడ ఉన్న ఒక కురూపి వంటవాడు, అశ్వశాలలో పనిచేసేవాడు బాహుకుడు అనేవాడు నా మాటలు విని నన్ను రహస్యంగా కలుసుకున్నాడు. ఈ విధంగా అన్నాడు, అయ్యా, భర్త కష్టాలలో ఉన్న సహించి ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ భర్త నుండి సుఖం పొందుతుంది అని చెప్పాడు అని దమయంతితో అన్నాడు. దమయంతి ఆలోచించింది. అతడు నలుడు కాకపోతే సమాధానం చెప్పవలసిన అవసరం ఏముంది, కాబట్టి అతని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని నిశ్చయించుకుంది. వెంటనే తల్లి అనుమతితో సుదేవుడు అనే పండితుడిని పిలిపించింది. ఓ సుదేవ, నీవు ఋతుపర్ణుని రాజ్యానికి విదేశాల నుండి వచ్చిన బ్రాహ్మణుని వలె వెళ్ళు, ఋతుపర్ణుని దర్శించు. విదర్భరాజు భీముడు తన అల్లుడు నలుమూలల నలుని కోసం వెతికించాడు, కానీ కనపడలేదు. అందుకని తన కుమార్తె దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలో రాజులందరూ వస్తున్నారు అని చెప్పు. మరునాడే స్వయంవరం అని వెంటనే బయలుదేరమని చెప్పు అని చెప్పింది. సుదేవుడు ఆమె చెప్పినట్లే ఋతుపర్ణుని వద్దకు వెళ్ళాడు. దమయంతి చెప్పిన మాటలు యథాతథంగా చెప్పాడు. మరునాడే స్వయంవరం. సమయం లేదు, వెంటనే బయలుదేరండి అని అన్నాడు. స్వయంవరానికి వెళ్ళాలి, కానీ ఒక్క రోజులో విదర్భ చేరడం ఎలాగా అని ఆలోచించాడు ఋతుపర్ణుడు. అశ్వశిక్షకుడైన బాహుకుడిని పిలిచాడు. బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు, నాకు చూడాలని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకు స్వయంవరానికి వెళ్ళాలి, మరి నీ అశ్వశిక్షణ ప్రదర్శించు అని చెప్పాడు. సరే అన్నాడు బాహుకుడు. బాహుకుడు కలత చెందాడు. నేను అడవిలో నిర్దాక్షిణంగా వదిలి రాబట్టి కదా నా భార్య దమయంతి ద్వితీయ స్వయంవరం ప్రకటించింది.
ఆమెకు నా మీద కోపం ఉంది. అవివేకులైన పురుషులు తమ భార్యలను ఏమి చేసినా వారు తమను ప్రేమిస్తుంటారు అనే భ్రమలో ఉంటారు, కానీ అది నిజం కాదు అని దుఃఖించాడు. అయినా దమయంతి పతివ్రత, 2 పిల్లలు ఉన్నారు. మరి ఈ విధంగా రెండో పెళ్ళి చేసుకుంటుందా ఏమో. అయినా నేను కూడా విదర్భ వెళ్ళి ఈ వింత చూస్తాను అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలు కట్టాడు. ఋతుపర్ణుని తీసుకొని ప్రయాణమయ్యాడు. ఆ రథం పోయే వేగం చూస్తుంటే ఋతుపర్ణుడికి అది సూర్యుని రథమా, అతడు అనురుడో అని ఆశ్చర్యపోయాడు. అనురుడు అంటే మనకి సూర్యుని యొక్క రథసారథి పేరు, మన గరుత్మంతుడి యొక్క అన్నగారు. పక్కనే ఉన్న వర్షేయునికి అనుమానం కలిగింది. భూలోకంలో నలునికి మాత్రమే రథం నడపలో ఇంత పరిజ్ఞానం ఉంది, ఇతడు నలుడు కాదు కదా అనుకున్నాడు. కానీ ఈ కురూపి నలుడు ఎలా అవుతాడు అని తర్కించుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి కింద పడింది. బాహుక, రథమాపు. వర్షేయుడు దిగి వెళ్ళి ఉత్తరీయం తెస్తాడు అన్నాడు. దానికి బాహుకుడు, రాజా, మనం ఇప్పుడు ఆమడ దూరం వచ్చేసాం, అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ఎలా తేగలడో అన్నాడు. అతని రథవేగానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు. తన పరిజ్ఞానాన్ని కూడా బాహుకునికి చూపదలిచాడు. అంతలో ఒక పెద్ద వృక్షాన్ని రథం దాటింది. బాహుక, ఆ వృక్షంలో ఎన్ని కొమ్మలు, ఆకులు, కాయలు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. చెప్పండి మహారాజా అన్నాడు బాహుకుడు. ఋతుపర్ణుడు చెప్పాడు. బాహుకుడు, నేను లెక్కించి చూస్తే గాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టును పడగొట్టి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్క సరిగా సరిపోయాయి. బాహుకుడు ఆశ్చర్యపోయాడు. తనకు ఆ విద్యను ఉపదేశించమని అడిగాడు. బాహుక, ఇది అక్ష విద్య అనే సంఖ్యాశాస్త్రం అని ఋతుపర్ణుడు బాహుకి మనకి అక్ష విద్యను ఉపదేశించాడు. అప్పుడు బాహుకుడు, రాజా, దీనికి ప్రతిగా నాకు తెలిసిన అశ్వహృదయము అనే విద్యను నీకు ఉపదేశిస్తాను అన్నాడు. ఈ అశ్వహృదయం మనకి కర్కోటకుడు నేర్పించుంటాడు. మన బాహుకుడు నలుడు ఇప్పుడు బాహుకుడుగా ఉన్నాడు. ఇప్పుడు కాదు, తర్వాత నేను అడిగి తీసుకుంటాను అని చెప్పాడు ఋతుపర్ణుడు. అక్షహృదయ విద్య మహిమ వలన అప్పటిదాకా నలును ఆహ్వానించిన కలి వెలుపలికి వచ్చేశాడు. ఆ అక్షహృదయం విద్య వల్ల కలి ఆహ్వానించున్నాడు కదా, బయటికి వెళ్ళిపోయాడు. తను క్షమించమని నలుని వేడుకున్నాడు. నలుడికి కోపం వచ్చింది. కలిని శపించడానికి పూనుకున్నాడు. అప్పుడు కలి, నలమహారాజా, నిన్ను ఆవహించడం వలన ఇప్పటిదాకా నేను కర్కోటకుడి విషం చేత అనుక్షణం తగలబడ్డాను. ఇంకా నాకు శాపం ఎందుకు, నన్ను అనుగ్రహించు అన్నాడు. తరువాత నలుడు రథాన్ని ఎక్కి ఋతుపర్ణుతో సహా విదర్భకు వెళ్ళాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భ ప్రవేశించింది. ఆ రథ ఘోష విని దమయంతి అది నలుని రథం అని గుర్తుపెట్టింది. ఎంతో ఆనందించింది. కానీ రథం మీద ఋతుపర్ణుని చూచి నిరాశ చెందింది. భీమరాజు ఎంతో ఆదరంతో వృషపర్ణుని ఆహ్వానించాడు, విడిది చూపించాడు. వృషపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి ఏమీ కనిపించలేదు. బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి గుర్రాలను విడిచి సేద తీరుతున్నాడు. దమయంతి దాసిని పిలిచి, వచ్చినది ఋతుపర్ణ మహారాజు, అతని సారథి వాత్స్యాయనుడు. ఆ ఇద్దరూ నాకు తెలుసు. మరి ఆ కురూపి ఎవరు? అతన్ని చూచి నా మనస్సు ఆనందం పొందుతూ ఉంది. నీవు వెళ్ళి ఆ 3వ వ్యక్తి గురించి తెలుసుకొనిరా అని చెప్పింది. దాసి నలుని వద్దకు వెళ్ళి, అయ్యా, మా రాజకుమారి దమయంతి తమ యోగక్షేమాలు తెలుసుకొని రమ్మన్నారు అని అడిగింది. మీ రాకుమార్తె స్వయంవరం ప్రకటించింది కదా, దానికి ఒక్కరోజులో నేను మా మహారాజును తీసుకువచ్చాను. 100 ఆమడ దూరంలో మనోవేగంతో ఒక్కరోజులో ప్రయాణం చేశా. ఆ రథసారథి నేనే అన్నాడు. మరి మీతో వచ్చిన 3వ వ్యక్తి ఎవరు అంది దాసి. ఆయన వశ్యేనుడు, ఇది వరకు నలుని సారథి అన్నాడు.
అయ్యా, మరి అతనికి నలుని జాడ తెలిసి ఉంటుంది కదా అని అడిగింది. ఎలా తెలుస్తుంది? నలుడు తన రాజ్యాన్ని పోగొట్టుకోకముందు వశ్యేయుడు నలుని పుత్రులను తీసుకొని వచ్చి విదర్భలో విడిచాడు. ఇంతలో నలుని రాజ్యం పోయింది. అందుకని అతను ఋతుపర్ణుని వద్ద చేరాడు. నలుని గురించి అతనికి తెలిసే అవకాశం లేదు. నలుని గురించి నలునికి తెలియాలి, లేక ఆయన భార్యకు తెలియాలి అన్నాడు బాహుకుడు. దానికి ఆ దాసి ఇలా చెప్పింది. అయ్యా, నలుడు తనను ప్రాణప్రదంగా చూచుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు కదా. కానీ దమయంతి ఆనాడు నలుడు విడిచిన సగం చీరనే ధరించి భర్తను తలుచుకుంటూ ఉంది. మరి ఆ నలుడు తన భార్యను ఎలా మర్చిపోయాడు అంది దాసి. దానికి నలునికి కంట్లో నీళ్ళు తిరిగాయి. దాసికి కనిపించకుండా మొహం తిప్పుకున్నాడు నలుడు. వెంటనే దాసి వెళ్ళి దమయంతికి జరిగిందంతా చెప్పింది. దానికి దమయంతి, అతను నలుడే, సందేహం లేదు. కానీ ఆ వికృత రూపం ఏమిటి? పైగా అతను వంటవాడు అని చెప్పారు కదా, అతను ఎలా వంట చేస్తాడో పరీక్షించు అని చెప్పింది మన దమయంతి దాసితో. అలాగే అని దాసి వెళ్ళింది. బాహుకుణ్ణి నిశితంగా పరిశీలించి వచ్చి దమయంతితో ఇలా అంది. అమ్మ, అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పనైనా అనాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని తీసుకొని అలా విదిలిస్తే మంటలు వచ్చాయి. వంట పూర్తయ్యే వరకు అలా మండుతూనే ఉన్నాయి. వంటలు కూడా అనాయాసంగా రుచిగా చేస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు దమయంతి నలుని చెంత వండబడిన పదార్థాలు తెప్పించి రుచి చూసింది. సందేహం లేదు, ఇవి నలుని వంటలే అని అనుకుంది. కానీ ఇంకా అనుమానం పోలేదు. తన కొడుకును కూతురును దాసికి ఇచ్చి నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూచాడు, చలించిపోయాడు. కొడుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు, కూతుర్ని కౌగిలించుకున్నాడు. మన కొడుకు పేరేం పేరు? ఇంద్రసేనుడు. కూతుర్ని పేరు ఇంద్రసేన. దాసిని చూచి, అమ్మ ఏమీ అనుకోకు, వీరు నా బిడ్డల మాదిరి ఉన్నారు, అందుకని అలా చేశాను. దాసి, నువ్వు ఇక్కడకు నా వద్దకు రావద్దు. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు. అయినా మేమే వేరే దేశం నుండి వచ్చిన అతిథులం, మాతో మీకేం పని అన్నాడు. ఇది తెలిసి దమయంతి చాలా సంతోషించింది. తల్లి వద్దకు వెళ్ళి, అమ్మ, ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి బాహుకుడు నిశ్చయంగా నలమహారాజు. అమ్మ, అతనే ఇక్కడకు వస్తాడా, లేక నేను అక్కడికి వెళ్ళాలా నిర్ణయించు అని చెప్పింది. అప్పుడు ఆమె భీమరాజు అనుమతితో బాహుకుని దమయంతి వద్దకు రప్పించింది. బాహుకుడు దమయంతిని చూచాడు. అప్పుడు దమయంతి నలుని చూచి, అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నిర్దాక్షిణ్యంగా అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అలా ఎవరన్నా చేస్తారా? నేను సంతానవతిని కాదా? అలా విడిచిపెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేను ఏమి అపచారం చేశాను? నిన్ను ఎప్పటికీ విడువను అని ఎన్నోసార్లు చెప్పాడు కదా, మరి ఇలా ఎందుకు చేశాడు అని దుఃఖించింది. అప్పుడు నలుడు దమయంతిని చూచి, సాధ్వి, ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు, అందువలన అలా ప్రవర్తించాను. జూదంలో నా సర్వస్వం కోల్పోయాను. ఇప్పుడు కలి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. అసలు నేను ఇక్కడికి వచ్చింది నీ గురించి తెలుసుకోవడానికే. నాకు నీ మీద అనురాగం ఉన్నది అని నీకు తెలుసు కదా. మరి మరొక భర్త కోసం స్వయంవరం చాటించడం కులస్త్రీలకు ధర్మమా? రాజులందరినీ ఆహ్వానించబట్టే కదా ఋతుపర్ణుడు వచ్చాడు. ఇది న్యాయమా అని అన్నాడు నలుడు. నాదా, నేను మిమ్మల్ని వెతుకుటకు నలుదిశలకు విప్రులను పంపాను. అందులో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్మల్ని గుర్తించినాడు. తమరికి ఇక్కడకు రప్పించుటకు వేరు మార్గం లేక ఆ స్వయంవరంను మిషతో తమరిని ఇక్కడికి రప్పించినాను. కానీ అసలు స్వయంవర ప్రకటన లేదు. తమరు తప్ప మానవ మాతృలెవరు 100 యోజుల దూరమును ఒకరోజున ఎలా రాగలరు? నాలో ఎలాంటి పాపము తలంపు లేదు అని తమరి పాదములు అంటి ప్రమాణం చేయుచున్నాను అని పలికింది దమయంతి. అప్పుడు ఆకాశం నుండి వాయుదేవుడు ఇలా పలికాడు. ఓ నలచక్రవర్తి, ఈ దమయంతి అమలచరిత, పతివ్రత. ఈమె సౌశల్యమును నేను, సూర్యుడు, చంద్రుడు ఈమెను కాపాడాము. ఈమెను పరిగ్రహించుము అని పలికాడు.
వెంటనే బాహుకుడైన నలుడు కర్కోటకుణ్ణి స్మరించాడు. అతడు ఇచ్చిన వస్త్రాన్ని ధరించగానే నలునికి తన పూర్వరూపం వచ్చింది. ఇంద్ర తేజస్సుతో మనోహరమైన రూపంతో నలుడు దమయంతి ముందు నిలిచాడు. దమయంతిని పరిగ్రహించాడు. ఇరువురు సంతోషంగా ఉన్నారు. నలుడు విదర్భలో 1 నెల రోజులు ఉండి తన రాజ్యానికి వెళ్ళి రాజధానికి వెళ్ళి పుష్కరుణ్ణి కలిశాడు. పుష్కరునితో, పుష్కర, నీకు జూదమాడడం ఇష్టం కదా, నేను నా భార్య దమయంతిని పణంగా పెట్టి జూదమాడుతాను. నీవు నీ రాజ్య సర్వస్వాన్ని పణం పెట్టి జూదం ఆడగలవా? అలా కాని ఎడల వీరులదే రాజ్యం, రాజ్య వీరభోజ్యం అనే సూక్తిని బట్టి నాతో యుద్ధం చేయి. యుద్ధంలో గెలిచిన వాడిదే రాజ్యం. నీకు ఏది ఇష్టమో అది చేయి అని అన్నాడు నలుడు. పుష్కరుడు జూదప్రియుడు, పైగా ఒకసారి నలుని ఓడించాడు. అందువలన నలుతో మనం జూదమాడుదాం. నేను ఓడితే నా రాజ్యం నీది, నీవు ఓడితే దమయంతి నాది. ఇది పందెం అన్నాడు. నలుడు సరే అన్నాడు. పుష్కరునితో జూదమాడి గెలిచాడు. రాజ్యాన్ని దక్కించుకున్నాడు. అప్పుడు నలుడు పుష్కరుని చూచి, పుష్కర, ఇదివరకు నీతో జూదమాడినప్పుడు నేను కలి ప్రభావంతో ఓడిపోయాను, కానీ నీ బలం వలన కాదు. అందువలన నీవు బలవంతుడు అని తలపవలదు. నీవు నా పినతండ్రి కుమారుడు, నీకు నేను కీడు తలపెట్టను, వెళ్ళు అన్నాడు. తరువాత నలుడు దమయంతితో కూడి రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించాడు. కాబట్టి ఓ ధర్మజ, నీవు జూదమాడి ఓడిపోయానని బాధపడకు. నీవును దైవ సహాయంతో మానవ యత్నంతో విరోధులను జయించి నీ రాజ్యాన్ని పొందుతావు అని అన్నాడు బృహదస్వుడు అనే మహర్షి. ఈ మొత్తం నలదంపతుల యొక్క వృత్తాంతం మన ధర్మరాజుకి ఎవరు చెప్పారు? బృహదస్వుడు అనే మహర్షి చెప్పారనమాట. తన వద్ద ఉన్న అక్షహృదయం అనే విద్యను ధర్మరాజుకు ఉపదేశించాడు. తర్వాత బృహద్వస్సుడు వెళ్ళిపోయారన్నమాట. ఇది మనకి నలోపాఖ్యానం, నలదంపతుల యొక్క వృత్తాంతం. మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో ఉంటుంది. దీన్ని గ్రహించి మనకి చాలా మంచి మంచి రచనలు ఉన్నాయన్నమాట. ఇది శ్రీహర్షుల వారి నైషధ చరిత్రము. దీన్నే మనకి శ్రీనాథులు వారు శృంగార నైషధంగా రచించారన్నమాట. ఇక్కడ మనకి చూసుకుంటే ఇది శ్లోకం, ఇది వచ్చి పద్యం అనమాట. దీనికి అర్థం వచ్చి, బ్రహ్మలోకంలో ఉన్న లావణ్యం అంతా ఒక పళ్ళెంలో పోసి ముందుగా ఆ లావణ్యంతో దమయంతి ముఖాన్ని నిర్మించారంట. ఆ మిగిలిన అడుగునున్న దాంతో చంద్రబింబాన్ని చేశారంట. ఆ చంద్రబింబం మచ్చ ఉంది కదా, ఆ మచ్చ ఎందుకు వచ్చిందంటే అడుగున్న దాంతో చేస్తే ఆ పళ్ళెం యొక్క చిలుము వల్ల చందమామకి మచ్చ ఉంది అని చెప్పి ఇది ఈ శ్లోకం, ఈ పద్యం యొక్క భావం అనమాట. మిగిలింది ఆ పళ్ళెంలో ఇంకా లావణ్యం ఉంటే దాన్ని చేతులు కడుక్కున్నారంట బ్రహ్మదేవుడు. అందువల్ల ఆ చేతులు కడుక్కోవడం వల్ల ఆ నీళ్ళు మనకి పడి తామర పువ్వులు వచ్చాయి. సో ఈ విధంగా తామరలు చంద్రుడిని మించి దమయంతి ముఖం అందంగా ఉందని చెప్పి ఈ శ్లోకం, ఈ పద్యం యొక్క భావం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.